పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి విజయదశమి నాటికి సుమారు 35 కోట్ల విలువైన 23 కేజీల బంగారంతో స్వర్ణ ఆభరణాలు సిద్ధం చేయనున్నారు. ఈ మేరకు భక్తులు సమర్పించిన 23 కేజీలకు పైగా బంగారాన్ని రాష్ట్ర పీఏసీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్వర్ణ వస్త్ర నిధి కమిటీకి అందజేశారు. త్వరలోనే 100 కేజీల బంగారంతో సుమారు 150 కోట్ల విలువైన సంపూర్ణ స్వర్ణ వస్త్రాన్ని తయారు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామదేవతల ఆలయాల్లో ఇది చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ఇప్పటివరకు 3000 మంది భక్తులు వివిధ రూపాల్లో 23 కేజీల 139 గ్రాముల బంగారాన్ని విరాళంగా సమర్పించినట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది చరిత్ర. భారతదేశంలో గ్రామ దేవతల ఆలయాల్లో ఏ గ్రామ దేవతకి 364 రోజులు బంగారు స్వర్ణమయంతో ఉండటం ఒక్క మావుళ్ళమ్మ వారే. ఇక భారతదేశంలో ఎక్కడా లేదు. ఈ తల్లికి ఈ బంగారు వస్తువులు ఎప్పుడూ 364 రోజులు తల్లి ఒంటి మీద ఉంటాయి. తల్లి బంగారమయమైపోతుంది. చూసే భక్తులకి తల్లి ఒళ్ళు జగ్గులు కలిపే విధంగా కనిపిస్తుంది. అటువంటి తల్లి మన ప్రాంతంలో మన భీమవరంల పట్ల ఉండటం మన అందరి అదృష్టం. అమ్మవారికి వస్తువులు చేయించడానికి ఇచ్చిన బంగారం 35 కోట్లు. అంటే అమ్మవారు సుమారుగా 100 కేజీల బంగారంతో వెలసిల్లుతుంది. 100 కేజీల బంగారం అంటే ఇప్పుడు వాల్యూ ప్రకారం 150 కోట్లు. అమ్మవారికి ఆ తల్లి అనుగ్రహంతో ఆ తల్లి ఆదేశాలతో మా నోటితోటి ఈ మాట అనిపించింది. ఆ మాట ఫలితమే ఈరోజు 150 కోట్ల రూపాయలు ఆస్తిపరులమైంది. ఇది ఒక చరిత్ర. ఈ కార్యక్రమాలన్నీ చేయాలంటే తల్లి అనుగ్రహం, దేవాదాయ ధర్మదాయ శాఖ వారి అనుమతులు ముఖ్యం. ఈ కార్యక్రమం చేయడానికి మన డీసీ గారు ఎంతో శ్రద్ధ వహించి ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారికి ఈ వస్తువు చేయాలి అని ఆయన దేవాదాయ ధర్మదాయ శాఖ రూల్స్ని కూడా పక్కకు పెట్టి వెంటనే మా మాటకి గౌరవించి ఈ వస్తువులు చేయడానికి పర్మిషన్ తీసుకొచ్చారు. వారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది ఒక చరిత్ర. భీమవరం గ్రామ దేవత 150 కోట్ల విలువైన బంగారంతో నిత్యము కలకలలాడుతుందంటే ఇది ఆంధ్ర రాష్ట్రంలోనూ భారతదేశంలోనూ ఎక్కడా లేదు. ఇటువంటి తల్లి అనుగ్రహంతో మనమందరం సంతోషంగా సుఖంగా ఉండాలని, ఈ తల్లి అనుగ్రహంతో మన రాష్ట్రం మన దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.